హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ. గత 2-3 రోజులుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వాతావరణం మారిపోయిందనే చెప్పాలి. అందుకు కారణం ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరహర వీరమల్లు సినిమా రేపు థియేటర్స్లోకి రాబోతుంది. అదే మెయిన్ కారణం అని చెప్పాలి. అటు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలుగా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అనేక రకాల అరెస్టులు అవి జరుగుతున్న ఆ రాజకీయ హీట్ అంతా పక్కన పెట్టేసి ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కంప్లీట్గా యావత్ భారతదేశం అంతా కూడా ఎటువైపు చూస్తుంది ప్రస్తుతం అంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది కదా, అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అలా ఈ వాతావరణం అనేది మారిపోయింది. అందుకు గల కారణం ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించడమే అని మొదటి కారణం చెప్పొచ్చు. రెండో కారణం ఏంటంటే దాదాపుగా 4 సంవత్సరాల గ్యాప్ రావటం. పవన్ కళ్యాణ్ సినిమా 2021లో వకీల్ సాబ్ సినిమాతో వచ్చి ఒక మంచి హిట్ ఇచ్చి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పటివరకు సరైన సినిమా లేదు. అందుకు గల కారణాలు మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత చంద్రబాబుని కలవటం, తర్వాత పొత్తు అనేది అనౌన్స్ చేయటం, ఆ తర్వాత రాజకీయాలు, ఎలక్షన్లు, ఇలా ఆయన మరి డిప్యూటీ సీఎం అవటం, ఇవన్నీ పరిస్థితుల వల్ల సినిమాకి చాలా బాగా గ్యాప్ వచ్చేసి మరి హరిహర వీరమల్లు 2017లో 19లో అప్పటి నుంచి షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఈ పరిస్థితులన్నిటి కారణంగా సినిమా వాయిదా పడుతూ షూటింగ్ పోస్ట్పోన్ అవుతూ చాలా గ్యాప్ రావటం వల్ల అభిమానులకు కావచ్చు, ఆయన్ని హీరోగా చూసే ఆయన వీరాభిమానులకు కావచ్చు, ఇలా చాలా గ్యాప్ రావటం వల్ల రాక ఒక సినిమా వస్తుండటం వల్ల చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా కోసం. సో ఇదొక కారణం అని చెప్పాలి. ఇంకో కారణం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ఈరోజు యావత్తు భారతదేశం హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం ఏంటి, దేశం మొత్తం ఎదురు చూడడానికి గల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు. గత ఎలక్షన్లలో జనసేన పార్టీ 100కి 100% క్లీన్ స్వీప్ చేసి ఇప్పటి వరకు భారతదేశంలో చాలా అరుదు రాజకీయ పార్టీలు ఇలా 100% రిజల్ట్ సాధించినటువంటి పార్టీలు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే మొదటి పార్టీ అనుకోవచ్చు, జనసేన పార్టీ. సో ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అన్ని సీట్లలో గెలవటం అనేది నిజంగా ఇది ఒక వండర్. సో అలా దేశం మొత్తం ఒక సంచలనంగా మారిన పవన్ కళ్యాణ్ గారి సినిమా రావటం వల్ల ఇప్పుడు దేశం మొత్తం ఆ సినిమా వైపు చూస్తున్నారు. ఇక మరో కారణం గురించి మనం మాట్లాడుకుంటే గతంలో ఎన్నో సినిమాలు తీశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏ సినిమాకు కూడా మీడియా ముందుకు వచ్చి నా సినిమా చూడండి, నా సినిమా ఇది, నా సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మీడియాతో ఇంటరాక్షన్ అయ్యి చెప్పింది లేదు. మొదటిసారి సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడడం అనేది ఇది ఒక నిజంగా ఒక మంచి హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఒక మంచి సినిమా మీద హైప్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. అయితే ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం, సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు రాని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ప్రమోషన్కి రావడానికి గల కారణం ఆయన చెప్పారు. సో 2017లో మేము సినిమాని స్టార్ట్ చేస్తే ఆ తర్వాత అనేక పరిస్థితుల వల్ల, రాజకీయాల్లో ఉండటం వల్ల, ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా, తర్వాత ఎలక్షన్ రావటం, తర్వాత ఒక టైంలో కరోనా అనేది ఉండటం, ఇలా అన్ని కారణాల వల్ల సినిమా అనేక రకాలుగా వాయిదా పడుతూ చాలా లేట్ అయింది. ఈ లేట్ అయిన నేపథ్యంలో నిర్మాత నష్టపోకూడదు కాబట్టి ఈ సినిమా నా గురించి కాదు, సినిమా గురించి కాదు, సో నిర్మాత నిలబెట్టడం కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చిందని ఆ నేపథ్యాన్ని ఆయన వివరించడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి మాట్లాడారో దేశవ్యాప్తంగా సినిమా మీద హైప్ పెరిగిపోయిందనమాట. అలా ఇవాళ భారతదేశం మొత్తం హరిహర వీరమల్లు సినిమా గురించి ఎదురు చూస్తోంది. ఇక హరిహర వీరమల్లు సినిమా గురించి, ఈ సినిమా నిర్మాత గురించి ఆలోచించి మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గతంలో సినిమాల గురించి కూడా, గతంలో సినిమాలు తీసిన నిర్మాతల గురించి కూడా ఇలాగే వచ్చి మాట్లాడింటే బాగుండు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాల బడ్జెట్ వేరు, ఈ హరిహర వీరమల్లు సినిమా బడ్జెట్ వేరు. దాదాపు 200 కోట్ల పైనే హరిహర వీరమల్లు సినిమా బడ్జెట్ ఉంది. కాబట్టి చాలా పెద్ద బడ్జెట్. అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాల్లో హరిహర వీరమల్లు అనే సినిమా చాలా పెద్ద బడ్జెట్ కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకుని ఉండొచ్చు, ఒక 200-300 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమా ఒక 4-5 ఏళ్ళు లేట్ అయిపోతే ఇప్పుడు ఎక్కడెక్కడో ఇంట్రెస్ట్కి తెచ్చుకొని, ఫైనాన్స్కి తెచ్చుకొని నిర్మాతది ఇందులో పెట్టుబడి పెట్టింటాడు, ఎంత పెద్ద భారీ నష్టం అవుతుంది ఒకవేళ పొరపాటున సినిమా సరిగా ఆడకపోతే. కాబట్టి నిర్మాత గురించి ఎక్కువగా ఆలోచించి, ఎక్కువ బడ్జెట్ సినిమా కాబట్టి దట్టు అందుకని ఈ సినిమా గురించి మీడియా ముందుకు వచ్చి ఆయన ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. ఇదొక మెయిన్ రీజన్. ఇక మరి 200 కోట్ల పైనే బడ్జెట్ ఉన్నటువంటి ఈ సినిమాకి ఎంతవరకు కలెక్షన్లు వచ్చాయి, ఎంతవరకు బిజినెస్ అయ్యింది, కాబోతుంది,
ఎటువంటి అంచనాలు ఉన్నాయి, సో బిజినెస్ అవుతుందా అవదా అనే విషయానికి వస్తే ఇప్పటికే మనం చూసాం 2 రోజుల ముందే రిలీజ్ జూలై 24 అయితే రిలీజ్కి 2 రోజులు ముందే అభిమానుల కోసం ప్రీమియర్ షోలు వేయటం మనం చూసాం. నిజంగా ఇది ఒక ఏమంటారు, ముందే ఒక 2 రోజుల ముందు ప్రీమియర్ షోని అభిమానుల కోసం వేయటం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా బాగుంటే ఓకే, బాగాలేకపోతే టాక్ ముందే బాగాలేదని బయటకు వస్తే సినిమా కలెక్షన్లు రావు. సో కానీ వాళ్ళు ధైర్యంగా సినిమా 2 రోజులు ముందే ప్రీమియర్ షోస్ వేసారు అంటే నిజంగా వాళ్ళ సినిమా మీద, అంటే హరిహర వీరమల్లు సినిమా మీద టీంకి చాలా హోప్ ఉందని అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోస్ ద్వారా మనకు వచ్చిన టాక్ అందరూ బాగుందని అంటున్నారు. అందరూ బాగుందని చెప్తున్నప్పటికీ సరే ఇంకొంచెం, ఎందుకంటే ఫస్ట్ ప్రీమియర్ షోస్లో ఇవి అభిమానుల కోసం వేసిన షోస్ కాబట్టి అభిమానులు చూసి అది బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళ అభిమాన హీరో కాబట్టి అద్భుతం, సూపర్, హైలైట్ అని చెప్పొచ్చు అనే ఒక చిన్న అనుమానం. నిజం ఈ ఏమంటారు, ఈ రివ్యూని నమ్మాలా వద్దా అనే చిన్న డౌట్ జనాల్లో ఉండొచ్చు. సరే దాని తర్వాత మాట్లాడదాం. అండ్ ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే ఇప్పటికే వేసిన ప్రీమియర్ షోల వల్ల కావచ్చు, రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. ఆల్మోస్ట్ ఇవాళ అంటే 24 రిలీజు, 23వ తేదీ రాత్రే ఏపీలో అంతటా కూడా ప్రీమియర్ షోస్లు వేస్తున్నారు. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ప్రీమియర్ షోస్లు ఉన్నాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్ల వల్ల ఇప్పటికే దాదాపు 30 కోట్ల బిజినెస్ అయిపోయింది హరిహర వీరమల్లుకని ఒక టాకు. సో ఈ లెక్కన వేసుకుంటే ఇంకొక వారం రోజుల్లో నాకు తెలిసి హరిహర వీరమల్లు సినిమా ఏదైతే బడ్జెట్ ఉందో, సినిమాకి పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అదంతా వచ్చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా సినిమా సూపర్ హిట్ అయ్యి ఆడితే చెప్పలేం, కలెక్షన్లు ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఇక సినిమా ఆల్రెడీ ప్రీమియర్ షోస్ వేశారు కాబట్టి సినిమా బాగుందా బాగాలేదా, ఇప్పుడు ప్రస్తుతం అభిమానుల నుంచి వస్తున్నటువంటి టాక్ నమ్మాలా వద్దా అనే డౌట్ అందరికీ ఉండొచ్చు. ఏదేమైనా రేపు తెల్లారితే సినిమా థియేటర్స్లోకి వచ్చేస్తుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. జెన్యూన్ రివ్యూ అయితే మనం రేపు చూడొచ్చు. కాబట్టి రేపు సినిమా ఉదయం షో అయిపోగానే ఒక జెన్యూన్ రివ్యూతో అయితే మీ ముందుకు రాబోతున్నాను. సో మీరైతే ఖచ్చితంగా రాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సుత్తి లేకుండా సూటిగా జెన్యూన్ రివ్యూతో రేపైతే కలుసుకుందాం.